రోజుల్లో ప్రజల తీర్పు కానీ ప్రజల తీర్పు కానీ ప్రజల అసహనం కానీ ప్రజల తీవ్ర వ్యతిరేకతలో ఈ ప్రభుత్వం మీద ఉన్నారు అనేటువంటిది బ్యాలెట్ రూపంలో 2023లోనే మనందరికీ తెలియజెప్పడానికి వ్యాపారి చిరంజీవి గారి ఎన్నికే ఉదాహరణ. మన ఉత్తరాంధ్ర పట్టభద్రులు అందరూ కూడా ఏకంగా మోటాపు ప్రాధాన్యత ఓటు బ్రహ్మాండంగా ఇచ్చి వ్యాపారి చిరంజీవి గారిని కౌన్సిల్లో పంపిస్తే ఈరోజు పట్టభద్రుల విషయమే కాదు, ఉపాధ్యాయుల విషయమే కాదు, మన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారి ఏదైతే హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నారో వారి బృందంలో ఎప్పటికప్పుడు వారు ఒక టీంని వేసుకున్నారు. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏం తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఏ రకంగా ఆ విద్యా ప్రమాణాలు పెంచాలి అనేటువంటి దానిలో వారిని కూడా ఒక ప్రధానమైనటువంటి భూమిక వ్యవహరిస్తున్నారు.